ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకొంటిని. దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్నటువంటి స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నేను నిన్ను కోరుకొని ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను నియమించి ఉన్నాను అని మాట్లాడుతున్నారు. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు కోరుకుంటాడు అనంటే తన మహిమ నిమిత్తం, అలాగే వారిని హెచ్చించుట కొరకు. దేవుడు ఒక వ్యక్తిని 2 కార్యాల కొరకు కోరుకుంటాడు. ఒకటి తన మహిమ నిమిత్తం, రెండవది వారిని హెచ్చించుటకు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తిని రక్షించుకుంటాడు, ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు, ఆ వ్యక్తిని హెచ్చించి నేను ఈ వ్యక్తిని కోరుకున్నాను అని లోకం ఎదుట బహిర్గతం చేస్తారు. అయితే దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి లోకము చేత, అపవాది చేత, అపవాది సమాజము చేత తృణీకరించబడతాడు. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులను, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులను, దేవుడు అభిషేకించిన వ్యక్తిని లోకం అనగా మనుషులు తృణీకరిస్తారు, అపవాది తృణీకరిస్తాడు, అపవాదికి సంబంధించిన సమాజపు వారు కూడా తృణీకరిస్తారు, చిన్న చూపు చూస్తారు. అయితే ఇక్కడ వాక్య లేఖనాన్ని గమనించినట్లయితే దేవుడు స్పష్టంగా ఒక వ్యక్తిని, అతని పేరు మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నేను దావీదును కోరుకుంటేని, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై నేను కోరుకున్నా. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు. ఏ పని నిమిత్తము, ఏ కార్యము నిమిత్తము కోరుకున్నాడో కూడా స్పష్టంగా తెలియచేస్తారు. నేను దావీదును ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై కోరుకొంటిని అని అంటున్నాడు. కీర్తనలు 89లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నా సేవకుడైన దావీదును కోరుకున్నాను, అతనితో నేను నిబంధన చేశాను, నీ తర్వాత నీ సంతానమును కూడా స్థిరపరుస్తాను, సింహాసనం మీద స్థిరపరుస్తాను అని స్పష్టంగా దేవుడు మాట్లాడినట్టుగా మనం గమనించగలుగుతాం. అయితే దావీదును దేవుడు కోరుకున్నందున తన సొంత సహోదరులు తృణీకరించారు, అపవాది తృణీకరించాడు, అపవాది సమాజపు వారు కూడా తృణీకరించారు. అంటే దావీదును లోకము అనగా మనుషులు తృణీకరించారు, అపవాది తృణీకరించాడు, అపవాదికి సంబంధించినటువంటి వారు కూడా తృణీకరించారు. వారిలో దావీదు యొక్క సహోదరులు దావీదును తృణీకరించినట్లుగా, చిన్న చూపు చూసినట్లుగా కూడా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే అపవాదికి సాదృశ్యమైన గొల్లియాతు తనతో యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు, నీవు బాలుడవు, నా ఎదుట నీవు ఏ పాటి వాడవు అని తృణీకరించాడు. గొల్లియాతు ఆయుధాలు మోస్తున్నటువంటి వ్యక్తి కూడా నీవు బాలుడవు, ఏ పాటి వాడవు అని తృణీకరించాడు. అలాగే సౌలు రాజు కూడా గొల్లియాతుతో యుద్ధం చేస్తాను అని దావీదు చెప్పినప్పుడు, నీవు బాలుడవు, నీకు ఇది సాధ్యం కాదు, గొల్లియాతుని ఎదిరించే సామర్థ్యం నీలో లేదు అని తృణీకరించాడట. ఇవన్నీ కూడా మొదటి సమూయేలు 16-17 అధ్యాయాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. దావీదును ఎందుకు ఇంతమంది తృణీకరించారు అంటే ఒకే ఒక కారణం, దావీదును దేవుడు కోరుకున్నాడు, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదు దేవునికి హృదయానుసారుడుగా జీవిస్తున్నాడు, దావీదు దేవునికి ఇష్టుడుగా బ్రతుకుతున్నాడు. ఇవే కారణాలు లోకము తృణీకరించడానికి, అపవాది తృణీకరించడానికి, అపవాది సమాజము అతన్ని తృణీకరించడానికి కారణాలు. అయితే దేవుడు మాత్రం దావీదును కోరుకున్నాడు,
నేను దావీదును కోరుకున్నానని స్పష్టంగా బహిర్గతం చేశాడు ఒక కార్యం ద్వారా. అదే సమూయేలు ద్వారా తృణీకరించిన సహోదరుల ఎదుట, తన కుటుంబం ఎదుట, సమాజం ఎదుట అభిషేకించినటువంటి విధానం. ఏ సహోదరులైతే తృణీకరించారో దావీదును, ఆ సహోదరుల ఎదుటే దేవుడు తన ప్రవక్తను పంపి, దావీదుని నేను కోరుకున్నాను, దావీదు సహోదరులను నేను కోరుకోలేదు అని వారందరి ఎదుట అభిషేకించాడు, ఆత్మతో నింపాడు. ఈ విషయాలు కూడా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తిని నేను కోరుకున్నాను అని బహిర్గతం చేస్తాడు క్లియర్గా. ఇంకొక విషయం, ఎవరినైతే దేవుడు కోరుకోలేదో ఆ వ్యక్తులని నేను కోరుకోలేదు అని కూడా స్పష్టంగా సమాజం ఎదుట బహిర్గతం చేస్తాడు. ఈ విషయము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, దావీదు అన్నలైనటువంటి 7 అన్నలను యెషయి సమూయేలు వద్దకు పంపినప్పుడు, నేను వీరిలో ఎవ్వరిని కోరుకోలేదు అని దేవుడే చెప్పేశాడు. అయితే దావీదు సమూయేలు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడే, ఇదిగో ఈ చిన్నవాడైన దావీదును నేను కోరుకున్నాను, లేచి అతనిని తన సహోదరులు ఎదుట, సమాజం ఎదుట అభిషేకించు అని చెప్పాడు. ఇక్కడ చూడండి 12, 13 వచనాలు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వారిని అభిషేకము చేశాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించిన వారి ఎదుట తాను కోరుకున్న వ్యక్తులను అభిషేకించి వాడుకుంటాడు, గౌరవించేలా చేస్తాడు, ఘనపరిచి హెచ్చిస్తాడు. హల్లెలూయా. అలాగే దావీదుని ఎవరైతే తృణీకరించారో వారందరినీ కూడా దేవుడు తృణీకరించాడు. గొల్లియాతును దావీదు ద్వారానే ఓడించి తృణీకరించాడు. సౌలు ఎదుట దావీదును ఘనపరిచి సౌలును తృణీకరించాడు. తన సహోదరులను నేను కోరుకోలేదు అని దేవుడు తృణీకరించి సహోదరుల ఎదుట దావీదును అభిషేకించాడు. హల్లెలూయా. గొల్లియాతు పుణ్యమా అంట దావీదు కనపరచబడ్డాడు. హల్లెలూయా. దేవునికే మహిమ. ఇక్కడ దేవుడు నిన్ను కోరుకున్నానని ఈ రోజున మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. దేవుడు నిన్ను కోరుకున్నాడు గనుక ఈ లోకము అనగా మనుషులు నిన్ను తృణీకరిస్తారు. ఖచ్చితంగా నిన్ను చిన్నచూపు చూస్తారు. అపవాది సమాజపు వారు కూడా నిన్ను తృణీకరిస్తారు, చిన్నచూపు చూస్తారు. ఎందుకంటే నీ బలము, నీ సామర్థ్యము పైకి కనపడేలా లేదు. నీలో బలం ఉంది, నీలో సామర్థ్యం ఉంది, నీ మీద అభిషేకం ఉన్నది. నిన్ను తృణీకరించిన స్థలములో, తృణీకరించిన వ్యక్తుల మధ్యలో అపవాది చూస్తూ ఉండంగా, అపవాది సమాజపు వారు చూస్తూ ఉండంగా దేవుడు నిన్ను గౌరవించేలా, ఘనపరిచి హెచ్చించేలా కార్యము చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుని యొక్క కృప నీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.